హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకు, స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం స్వర్ణామృతంలో ఎపిసోడ్ 21లోకి మనం ఎంటర్ అవుతున్నాం. గత ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క హాంకాంగ్ ట్రిప్ విశేషాలన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఆ ట్రిప్లో ఒక హాంకాంగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఒక 2 days పత్రి సార్ అండ్ పత్రి మేడం ఎటువంటి ఆహారం అక్కడ తీసుకోకుండా అక్కడున్న చాలా హోటల్స్లో అన్నిట్లో కూడా నాన్ వెజిటేరియన్ సంబంధించిన ఎన్నో అవన్నీ ఉన్నప్పుడు అవన్నిటిని కూడా అస్సలు వెజిటేరియన్ హోటల్సే లేకపోవడంతో పత్రి మేడం పత్రి సార్ విత్ 2 days కంప్లీట్ వాటర్తో స్పెండ్ చేయడం అనేది మన యొక్క అందరికి కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం ఎన్నో చోట్లకు బయటికి వెళ్తూ ఉంటాం. ఒక చిన్న ఒక నాన్ వెజిటేరియన్ హోటల్లో వెజిటేరియన్ ఉన్నా సరే విల్ కాంప్రమైజ్ అండ్ సమ్టైమ్స్ గార్లిక్ ఉందా లేదని తెలుసుకోకుండా మనం వెళ్తూ ఉంటాం హోటల్స్కి. బట్ అది మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ వైబ్రేషన్స్ అవంతా కూడా మనకే తెలియకుండా అవంతా కూడా మనకి ఆ నెగిటివిటీ అంతా కూడా మన బాడీలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా మన ఆలోచన విధానం అంతా కూడా మొత్తం మార్చేస్తుంది. సో ఇది ఒక గొప్ప సందేశం. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు, 87లో ఆ టైంలో నుంచే ఎంత జాగ్రత్తగా ఒక ఫుడ్ అనే ఒక గొప్ప ఎలిమెంట్ మన నిత్య జీవితంలో. సో ఖచ్చితంగా ఒక వెజిటేరియన్ సంబంధించిన హోటల్లోనే వెజిటేరియన్స్ మట్టుకే చేసిన వంటనే తినాలని చెప్పేసి పత్రి సార్ మళ్ళీ చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా పత్రి మేడం పత్రి సార్ జీవించి చూపించేశారు మనందరికీ కూడా. సో 2 days ఓన్లీ వాటర్తో ఉన్నారు. ఈవెన్ దో మెనీ ఫెసిలిటీస్ ఆర్ దేర్ అక్కడంతా కూడా. అండ్ కొన్ని ఫ్రూట్స్ అలా తీసుకోవడం తప్పిస్తుంది. సో ఇదంతా కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇలాంటి గొప్ప మెసేజ్ ఎంతో మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మన స్వర్ణామృతంలో సో పత్రి మేడం చాలా డీటెయిల్గా చెప్పడమే కాకుండా వాటితో పాటు ఒక అద్భుతమైన కథ, చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథ కూడా మనకు అందజేస్తున్నారు. అదే కనుక మన లాస్ట్ ఎపిసోడ్లో అయితే స్టోరీ అయితే ఉందో ఒక బుద్ధుడికి అండ్ ఒక సామాన్యుడికి జరిగిన ఒక సంభాషణ చాలా గొప్పగా ఉండింది. సో అతను ఆ సామాన్యుడు నన్ను ఎవరు కూడా గుర్తించట్లేదు పలాని రాజ్యంలో, సో ఎక్కడికి వెళ్ళినా సరే అన్నప్పుడు అదంతా కూడా ఆ ప్రయాణంలో ఒక బుద్ధుడు మన బుద్ధుడు తనకి మీట్ అవ్వడం, తన యొక్క ఎబిలిటీ, తన యొక్క స్ట్రెంగ్త్ ఏంటనేది తను చూడడం, అవన్నీ కూడా జరిగాక ఓవరాల్గా ఎలా సమ్మరైజ్ అయిందంటే ఆ గొప్ప కథ ఒక గురువు మటుకే ఒక ప్రతి ఒక్క వ్యక్తిలోని ఒక గొప్పతనాన్ని, తన యొక్క ఎబిలిటీని చూస్తారనే ఒక గొప్ప సందేశం ఆ కథలో నుంచి మనకి ఇవ్వబడింది. సో అందరికీ తెలిసి ఉంటుంది పత్రి సార్ గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది గొప్పతనాన్ని మొత్తం వాళ్ళలో నుంచి మొత్తం బయటికి తీయడం అనేది ఎలా జరుగుతుంది అనేది మన యొక్క పిరమిడ్ ధ్యాన ప్రపంచం మొత్తాన్ని కూడా తెలుసు. సో అలాంటి యొక్క గొప్ప సందేశాలు మంచి కథల ద్వారా ఈ స్వర్ణామృతం ఇప్పటి వరకు 20 ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా ఇంత గొప్ప విశేషాలు చెప్తున్న మన పత్రి మేడంకి రియలీ స్పెషల్ థ్యాంక్స్. మేడం వెల్కమ్. మేడం నమస్తే. ఎలా ఉంది మేడం? గత అన్ని ఎపిసోడ్స్ 20 అయిపోయింది ఇప్పటికి. అనుకున్నారా మేడం ఇంత ఫాస్ట్గా 20 ఎపిసోడ్లు అయిపోయింది? ఎప్పుడు అనుకోలే, అసలు నేను చెప్తాననే అనుకోలే. ఓకే. కానీ ఆ ప్రయాణాన్ని అంతా జ్ఞాపకం తెచ్చుకుంటుంటే మళ్ళా రీలివింగ్ ఇన్ దట్ పాస్ట్. సార్ కంప్లీట్గా మీ టైం ట్రావెల్కి వెళ్ళిపోతుంది. అది మీరు చెబుతున్నప్పుడు కూడా మేడం చాలామందికి ఏంటంటే ఇంత డీటెయిల్గా మేడంకి గుర్తున్నాయా అంటే, మేము కూడా చాలా ట్రిప్స్కి వెళ్ళాము, బట్ ట్రిప్స్కి వెళ్ళినవి చెప్పమంటే అంత డీటెయిల్గా చెప్పలేము మేము అని మనకు రీసెంట్గా మన వేణు సార్ సుజనా మేడం గత ఎపిసోడ్ చూసి వాళ్ళు కూడా హాంకాంగ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చాయంట వాళ్ళకి మీరు చెప్తున్నప్పుడు. అవునవును చెప్పారు. అది ఎప్పుడేమో కాకుండా వాళ్ళు
ఇంత డీటెయిల్గా ట్రిప్ గురించి చెప్పమంటే మటుకు చాలా కష్టం. బట్ స్టిల్ మేడం ఈస్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్. అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఒక గ్రేట్ కాంప్లిమెంట్ మేడం. దట్ మీన్స్ మీరు ఒక్కసారిగా అందరినీ హాంకాంగ్కి తీసుకెళ్ళిపోయారు మేడం గత 2 ఎపిసోడ్స్. అవును, అంటే ఫస్ట్ కంట్రీ నుంచి బయటికి వెళ్ళింది కదా, సో ఐ రిమెంబర్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్, యా మోస్ట్ మెమొరబుల్, ఫస్ట్ ఫారెన్ ట్రిప్. ఎస్. దట్టు లాంగ్ డ్యూరేషన్ కదా మేడం, 2.5 months అంటే. 2.5 months అంటే లాంగే. ఎప్పుడూ నేను అలాగా తిరిగింది లేదు, ఆయనతో ఉండింది లేదు, కంటిన్యూస్గా ఐ మీన్. ఓకే ఓకే మేడం, అలా చూస్తే నాకు తెలిసి అప్పుడు 2.5 months తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కోవిడ్ టైమేనా మేడం? అంటే మధ్య మధ్యలో ఉన్నాను 1 month అట్లాగా. ఆయనకి కొంచెం ఒంట్లో అప్పుడు నడుము పట్టుకున్నప్పుడు అట్లా ఉన్నాను, మధ్య మధ్యలో ఉన్నారు. ఉన్నాను. ఓకే ఓకే. బట్ లాంగ్ డ్యూరేషన్ అంటే మళ్ళీ లాంగ్ డ్యూరేషన్ అంటే ఇదే ఈ 6 months. ఇదేం చిన్న టైం కాదు. 6 months కంటిన్యూస్గా ఉన్నానంటే ఆయనతోటి హ్యాపీగా ఉంది. ఓకే మేడం, హాంకాంగ్ ట్రిప్లో చాలా బుద్ధా టెంపుల్స్ అవన్నీ కూడా అక్కడ మొత్తం విజిట్ చేస్తామని చెప్పారు కదా అంతా కూడా. సో అలాగా ఇంకా స్పెషల్ విజిట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఇంకా అక్కడ ఇంకేమైనా మిస్ అయినా చిన్న ఏమైనా? ఒక టెంపుల్కి వెళ్ళాము, అది రాములవారి టెంపుల్. అది ఓ బ్యాంకాక్లో రాములవారి టెంపుల్. బుద్ధ టెంపుల్స్తో పాటు రాములవారి టెంపుల్. రాములవారి టెంపుల్ చాలా పెద్దది, అది చాలా పెద్ద టెంపుల్. అది ఆ టెంపుల్ గోడల మీద మొత్తం రాముల వారు పుట్టిన దగ్గర నుంచి, పెళ్లి దగ్గర నుంచి, అడవుల దగ్గర నుంచి, మళ్ళా పట్టాభిషేకం దాకా ఇంకా ఇంకా కూడా అన్ని పెయింటింగ్స్ వేస్తున్నాయి. ఎంత బాగా పెయింట్ చేశారో. నాకు అప్పుడు అనిపించింది, ఓహో బుద్ధిజంతో పాటు హిందూయిజం కూడా కొంచెం ఉంది అని. అంటే కంప్లీట్గా రామాయణం అంతా ఉన్నట్టు. రామాయణం అంతా ఉంది అక్కడ. నాకే ఆశ్చర్యం వేసింది చూస్తే. అలా చూస్తూ ఒక గోడ తర్వాత ఒకటి అలా పెయింటింగ్ తర్వాత చూస్తుంటే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాం ఇద్దరం కూడా. ఓకే, అంటే పెయింటింగ్తో పాటు లెటర్స్ కూడా కింద రామాయణం గురించి రాశారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే ఇంగ్లీష్ మేడం? ఇంగ్లీష్లో. ఓకే. సో అంత పెద్దగా దాన్ని ప్రజెంట్ చేశారు అంటే చాలా తపన ఉన్న వాళ్ళు చేశారు. తపన ఉన్న వాళ్ళే చేశారు. దాన్ని ఇంకా వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి కదా. నువ్వు అలా చెప్పాలంటే ఆల్ ఏషియన్ కంట్రీస్లో బుద్ధిజం అండ్ హిందూయిజం ఎక్కడో కొంత 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 ఉంది. అన్ని ఏషియన్ కంట్రీస్లో అంతా ఉంది. ఆ స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్ అయిందే ఇండియా నుంచి కాబట్టి అదే అన్ని చోటికి స్ప్రెడ్ అయిపోయింది. బుద్ధిజం చాలా స్ప్రెడ్ అయింది యాక్చువల్లీ. ఓకే. అటువైపు కానీ ఇటు శ్రీలంక ఇటువైపు కానీ బాగా స్ప్రెడ్ అయింది. బ్యాంకాక్ మొత్తం అంతా బుద్ధిస్ట్ టెంపుల్స్ నిండిపోయినాయి. వావ్. సో అన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్. రామాయణం చూస్తుంటే కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. ఆ దేశంలో మన రామాయణం చూస్తుంటే చాలా నెల రోజులు అంటే మాకు చాలా రోజులు. ఎంతసేపు స్పెండ్ చేశారు మేడం అక్కడ టెంపుల్? అయ్యో చాలాసేపు అమ్మా, 3 hours. ఎందుకంటే మొత్తం చదవాలి కదా. అవును, ప్రతి డీటెయిల్ చదవాలి కదా. ఆయన అందులో చదవంది ఊరుకోరు కదా. అలా నిలబడి చదువుతూ ఉంటే నేను బొమ్మలు చూస్తూ అక్కడ 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 కూర్చొని. ఓకే. సో 3 hours పాటు అన్ని 3 hours పాటు మొత్తం అంతా డీటెయిల్గా చూసాం రామాయణాన్ని. అక్కడ డీటెయిల్గా అక్కడ రాస్తుంది. సో అక్కడ నుంచి ఇంకా అక్కడ నుంచి బ్యాక్ టు ఇండియా. ఓకే. బ్యాంకాక్లో ఫ్లైట్ ఎక్కితే బాంబేలో దిగాము. బాంబే నుంచి బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చాము. ఓకే. సో ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 2.5 months కంప్లీటెడ్. హైదరాబాద్కి వచ్చేసారు. ఓకే. బాంబే హాంకాంగ్ వెళ్ళేటప్పుడు నేను ఆయన బాంబేలో ముందర రోజే దిగాం. ఎక్కడ హాంకాంగ్ వెళ్ళే ముందరనే చెప్తున్నా. అక్కడ మా అత్తగారికి అన్న కూతురు ఉంది.
ఆ అమ్మాయి ఫస్ట్ జానకి కొడుకుని పెళ్లి చేసుకుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకో మ్యారేజ్ అయింది అనుకో. వాళ్ళ ఇంట్లో ఒక రోజు అంతా స్పెండ్ చేసాం. వచ్చేటప్పుడు కూడా అలాగే జరిగింది. ఓకే, అక్కడ స్పెండ్ చేశారు. అక్కడ స్పెండ్ చేసాం. వన్ నైట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఓకే. అలా చేసుకొని ఇంకా ఇంటికి వచ్చాము. డైరెక్ట్గా నేను చెప్పినట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాగా అని ఫస్ట్ గుడ్డి అనమాట తెల్లవారుజామున పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పరిగెత్తుకుంటూ వచ్చేసి హక్ చేసేసి ముద్దు పెట్టేసుకొని తను అంతవరకు ఏదో ఒక నేర్చుకుంది ఒక డాన్స్. చిన్నది. ఓకే. ఇది వచ్చింది అది వచ్చింది ఇద్దరు. బట్ చిన్నమ్మాయి మీకు లేకుండా ఉండడం అనేది ఫస్ట్ టైం. అలా చూస్తే పెద్దది కూడా అంతే, అది కూడా ఫస్ట్ టైమే. చిన్నమ్మాయి వచ్చేసి మీరు ఎక్కువ తోకలా తిరిగేది కాబట్టి సో వచ్చేసింది. అదేదో డాన్స్ స్కూల్లో డాన్స్ చేసిందిట. ఆ డాన్స్ అంతా పర్ఫామ్ చేసేసింది నా ముందర. నేను ఇంకా అలసట కూడా తీర్చుకోలేదు. డాన్స్ చూడాలి, లోపల కూడా సరిగ్గా వెళ్ళలే నేను. ఓకే. ఫస్ట్ దాని డాన్స్ అంతా చూసి దాన్ని కాస్త ముద్దు చేసి రిలాక్స్ చేసి అక్కడ భోంచేసుకొని అక్కడి నుంచి బయలుదేరి నేను విద్యానగర్కి వచ్చాను. ఓకే. ఏం డాన్స్ మేడం? ఏదో జిల్లి తుమ్మెదలు అని అంటే స్కూల్లో పర్ఫామ్ చేసింది. ఆ ఫ్రాక్ కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇంకా పింక్ కలర్ ఫ్రాక్ మొత్తం అంతా ఫ్రిల్స్ వేసి కుట్టించేది. పాపం మా అమ్మే చేసింది మొత్తం అంతా. ఓకే. కుట్టించింది డాన్స్ కోసం అని చెప్పి. ఓకే. అంటే తుమ్మెదలాగా ఎగురుతుండాలి కదా అవి ఫెదర్స్. ఈ ఫ్రాక్ అంతా ఇది అనమాట ఫ్రిల్స్. ఓకే. అట్లా. సో జిల్ సాంగ్. ఓకే. సో తను స్కూల్లో పర్ఫామ్ చేసినప్పుడు మీరు లేరు కాబట్టి నేను లేను కాబట్టి నాకు చూపించేయాలని బాగానే ఈగర్లీ వెయిటింగ్. ఇంకా అక్కడి నుంచి విద్యానగర్కి వచ్చేసాము. ఫస్ట్కి అసలు అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. రాగానే కరెంట్ బిల్ కట్టాల్సి వచ్చింది. 2 months లేం కదా, 2.5 months లేము. చూస్తేనేమో 700 యూనిట్స్ అయింది. 700 యూనిట్స్ 2 నెలలు మేము ఇంట్లో తాళం వేసి ఉంటే ఎలా అవుతుంది? సరే ఓకే, ఇంకా చూపించింది కదా మీటర్ కాబట్టి నేను పే చేయాలి. ఇంటి వాళ్ళకు పే కూడా చేశాను. చేసేసిన తర్వాత నాకు అనిపించింది ఇది తప్పు, ఈ మీటర్ తప్పు చూపిస్తుంది, సంథింగ్ రాంగ్. కానీ నేనేమీ అనలేదు. అనకుండా కూర్చున్నాను ధ్యానాల్లో కూర్చొని నేను ఎంత స్పెండ్ చేశానో అంతే ఉండాలి అక్కడ మీటర్ అని సీరియస్గా ఒక 2-3 hours కూర్చుండిపోయాను నేను. ఓకే. వచ్చి అంటే ఒక 1 week అయ్యాక ఈ సంగతి. ఇది జనరల్గా అయితే ఎన్ని యూనిట్స్ అవుతుంది మేడం? అయితే 150-200 నెలకి అంతే. సో 2 నెలలు కలిపినా సరే 300 యూనిట్లు అవ్వాలి. 700 అంటే మరి ఎక్కువైపోలా? అవును. దాంతో నాకు అనుమానం వచ్చింది ఇది సంథింగ్ రాంగ్ అని. ఓకే. అనుమానం వచ్చి ఇంకా సరే ఇది దానికి రెమెడీ లేదు కాబట్టి మెడిటేషన్లో కూర్చొని నేను ఎంత స్పెండ్ చేశానో అంతే చూపించు అని చెప్పి ఒక 3 hours కూర్చున్నాను. అయిపోయింది. ఇంతలో లేచాక క్యూరియాసిటీ కదా, నేను సంకల్పం పెట్టాను అది అయిందో లేదో అని చెప్పేసి బల్లయ్య కుర్చీ వేసుకొని పైన ఉంటుంది ఆ మీటర్, కనపడదు. సో పైకి ఎక్కి చూస్తే ఎంత ఉంది? 200 ఉంది. 700 చూపించి ఎంతమంది చూశాను తెలుసా? ఇంటి ఆవిడ చూసింది, ఇంటి ఆయన చూశాడు, పక్కింటి వాళ్ళు చూశారు, అందరూ చూశారు. ఎందుకంటే అంత అవ్వదు కదా, ఎవరికైనా అనుమానమే, అంత అవ్వదు కనుక అందరికీ అనుమానం వచ్చి అందరూ ఎక్కి చూసాం. చూస్తే 700 చూపిస్తుంది. సరే అని మనీ కూడా పే చేశాను యాక్చువల్లీ.
చేశాక నాకు అనిపించింది ఇది తప్పు అని. ఓకే. తర్వాత పైకి ఎక్కి చూస్తే 200కి వచ్చింది. వా. 500 తగ్గిపోయింది. అప్పుడు వెళ్ళి మళ్ళీ గబగబా ఇంటి ఆవిడని పిలిచి నేను ధ్యానం చేశాను ఇదంతా చెప్పలే, వాళ్ళు ఏం మాయ మంత్రాలు చేస్తాను అనుకుంటారు అని ఏమి చెప్పకుండా ఓకే. చూడండి ఏదో అయింది, మన తప్పు చూసాం, ఒకసారి ఎక్కి చూడండి అంటే ఆవిడ వాళ్ళ ఆయన అంతా ఎక్కి చూశారు. మళ్ళీ ఇంటి ఓనర్స్. చూస్తే 200 ఉంది. ఓకే. అప్పుడు ఏమో మనమే తప్పు చూసాం అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు వాపస్ చేశారు మనీ. వాపస్ చేశారు మేడం? వాపస్ చేశారు. ఓ, వాళ్ళు మళ్ళీ రావడం అంతా జరిగింది. రావడం చూడడం మొత్తం అంతా చెక్ చేశారు, మరి చూడాలి కదా. అవునవును. నేను చెప్పింది ఎలా నమ్ముతారు? నేను వెంటనే బళ్ళు వేసుకొని ఎక్కాను, ఎక్కి చూశాను, చూస్తే 200 ఉంది. అంటే నేను 200 స్పెండ్ చేశాను, అక్కడ 500 ఎక్స్ట్రా ఉంది చూపించింది. 3 hours మెడిటేషన్ చేశారు మేడం? అంటే కరెక్ట్ ఎంత ఉందో అంత కనపడాలి. అంతే, నేను ఎంత ఖర్చు పెట్టానో అంత కనపడాలి అక్కడ. చేంజ్ అదేదో రాంగ్ ఉంది. చేంజ్ చేయడం అనేది పాయింట్ కాదు, కరెక్ట్ నువ్వు చూపించు పాయింట్. ఓకే. అప్పట్లోనే ఈ థాట్ యూజ్ చేసేదాన్ని, అదే నేను చెప్పబోయేది. ఓకే. నీకు ఇంతకు ముందు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పా చూడు, నేను బస్సులోంచి 50 రూపాయలు ఎగిరిపోయింది. అవును. నేను స్పెండ్ చేసింది 50 రూపాయలు ఎగిరిపోయింది. నేను ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, కండక్టర్ నా దగ్గర రాకూడదు అని నేను థాట్ ఇచ్చుకున్నాను. నిజంగా వెనక సీట్ దాకా కలెక్ట్ చేశాడు, నా దగ్గర అడగలేదు వాడు. డ్రైవర్ పక్కన సీట్లో కూర్చుంటాను, అవును, అడగల. చెప్పారు. సో దిస్ హ్యాపెండ్. సరే డైలీ రొటీన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకా మళ్ళీ సారు మీరు ఇక్కడ విజయనగర్కు వచ్చాక, ఇండియాకి వచ్చాక ఆ గ్రూప్ మళ్ళీ రావడం మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే. ఆ గ్రూప్ అంతా మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. అందరూ రావడం చాలా రోజులు అయింది కదా, అందరూ ఇంకా స్పెండ్ చేయడం. ఇంకా ఈయన చైనీస్ ఫిలాసఫీ బుక్ తెచ్చారు కదా, అది దాని మీద అందరూ కూడా వాళ్ళ ఇది సత్సంగం అంతా జరగడం. సో ఆ గ్యాప్ మేడం 2.5 months అంటే పర్సనల్ మీట్లో వాళ్ళకి కానీ సార్ మీకు కానీ కొద్దిగా చిన్న గ్యాప్ ఉండేది కదా, వచ్చాక ఎలా ఉండేది మేడం? హాయిగా ఉండేది. గ్యాప్స్ ఏం ఫిలప్ అయిపోతాయి. అవుతాయి, బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అమ్మా. ఏది కూడా పర్మనెంట్ ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి వాళ్ళ లైఫ్లోనే ఉంటాయి. సో పర్మనెంట్గా ఫిలప్ అవ్వడం అనేది లేదు. తర్వాత వాళ్ళు రావడం కూడా ఒక ఎగ్జైటెడ్గా ఉంటుంది అంతే. అంటే అప్పటివరకు బాగా కూర్చొని సాధన చేయడం, సత్సంగ్ చేయడం, అప్పటిదాకా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ చెప్పడం మొదలెట్టారు ఈయనకి. ఈయన ఏదో కొత్త పుస్తకాలు అన్నీ అక్కడ షాప్లో కొని ఉంటారు కదా, సో అవన్నీ పుస్తకాలన్నీ వాళ్ళకి చూపించడం, ఇలాగ ఇంటరాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మాకు చెప్పిన హాంకాంగ్ విశేషాలన్నీ మీరు అప్పట్లో అన్నీ చెప్పాను. అన్నీ చెప్పాను. హౌ ఈ స్పెండ్, హౌ ఈ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. సో మీ బ్రదర్ ద్వారక్ సార్ ఫీలింగ్ ఏంటి మేడం అప్పుడు? హీ ఫెల్ట్ వెరీ నైస్. బాగుంది హాంకాంగ్ ట్రిప్ది. అంటే ఆఫ్టర్ ఐ మీన్ ఫస్ట్ టైం అనుకుంటా మాకు ఇవి 2 months బ్రేక్ దొరకడం. ఓకే. ఓకే. ఏదో చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళాం 2-3 days అట్లా, కానీ 2 months ఇద్దరమే అలా వెళ్ళి రావడం అనేది ఫస్ట్ బ్రేక్. అది హీ ఫెల్ట్ వెరీ నైస్. ఓకే. ఓకే. అప్పుడు ద్వారక్ సార్ మ్యారేజ్ అయిపోయింది మేడం అప్పటికి? అయిపోయింది. కొడుకున్నాడు కదా అప్పటికి, విశ్వ పుట్టేశాడు, విశ్వనాథ్. ఓకే. ఓకే. ద్వారక్ సార్ వైఫ్, మీ అమ్మగారు, మా అమ్మగారు, వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయి ఎట్లా అంటే జస్ట్ 1 year చిన్న, గుడ్డి కంటే 1 year చిన్న. ఓకే. 83. 83. ఓకే. ఓకే. బాగుంది మేడం, ఇయర్స్ కూడా మళ్ళీ గుర్తొస్తున్నాయి నాకు. సో వచ్చాక సాధనలో మళ్ళీ అంతా స్టార్ట్ అయింది కదా మేడం? ఎలాగైందంటే అదే సరే బోళ్ళని అన్నీ తెచ్చుకున్నాను కదా అక్కడి నుంచి.
బోళ్ళంతా కుక్కి 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 మొత్తం పెట్టెలన్నీ నింపాను కదా, షాపింగ్. అవన్నీ ఓపెన్ చేశా. ఓకే. ఓపెన్ చేసి పక్కన పెట్టాను అంతే. మ్మ్. పక్కన పెట్టాను. ఈ సారీస్ బోళ్ళని సారీస్ అమ్మ, 30-40 సారీస్ కొన్నాను. ఓకే. కరువో కాలమో అని. ఎందుకంటే చవక 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 అని చెప్పేది కొనేది కొన్ని మా అక్క ఇచ్చినవి కొన్ని ఉన్నాయి అట్లాగా. ఆహా. సో అన్నీ తీసి బయట పెట్టాను కానీ ఏది తీరిగ్గా చూడలేదు. మా పిన్ని వాళ్ళు వచ్చారు, కొన్ని వాళ్ళకి ఇచ్చాను, ఒక్కొక్కటి వాళ్ళందరికీ కూడా ఇచ్చాను, మా అమ్మకి కానీ మా మరదలకి మ్మ్. అట్లాగా అయిపోయింది. అయిపోయాక ఒకసారి మెడిటేషన్లోనే రాత్రి నాకు ఒక మెసేజ్ వచ్చింది. మ్మ్. ఏంటంటే నువ్వు చీరలు మానేసి, అదే ఈ కలర్ఫుల్ చీరలు మానేసి కాషాయం కట్టుకోమని. ఇది మెడిటేషన్ వచ్చింది మేడం? ఈ మెడిటేషన్లో వచ్చింది. ఓహో. అది మాటి మాటికి ఐ మీన్ వేర్ సాఫ్రాన్ క్లోత్స్ అని నాకు వచ్చేదన్నమాట. మ్మ్. అంటే ఈయనకి చెప్పాను ఇలా ఇలా వస్తుంది, ఏం చేయాలి మ్మ్. అంటే 1 వీక్ ఆగు, ఓకే. 1 వీక్ ఆగి ఇంకా కూడా నీకు అదే కనుక వస్తే నువ్వు అప్పుడు మార్చుకుందు కానీ, ఎందుకంటే ఆట కాదు కదా ఒకసారి మార్చేసి మళ్ళీ మన్నాడు కలర్ఫుల్ వేసుకోవడం, అది పద్ధతి కాదు అవును అని చెప్పేసి ఏం చేశాను, ఓకే అన్నాను. ఒక 3 days కూడా లేదమ్మా, 3 days ద ఫోర్స్ వాజ్ సో మచ్. ఓకే. మెడిటేషన్లోనే ఫోర్స్ ఎంత, ఆ మెసేజ్ ఫోర్స్ ఎంత ఉందంటే ఇంకా ఆగడానికి లేదు. 1 వీక్ కూడా ఆగలేదు. 1 వీక్ కూడా ఆగలేదు నేను. ఇంకా నేను చెప్పాను లేదు కూడదు ఇది, ఇంకా నేను మార్చుకోవాలి అనేసాను ఈయనతో. సరే అని చెప్పేసి 2 చీరలు కాషాయంది, 2 కాటన్ సారీస్, 2 చీరలు కొనుక్కున్నాం. కొనుక్కొని బ్లౌజెస్ అవన్నీ తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న తర్వాత మా మరదలే అన్ని పాపం తయారు చేసింది. షీ వాజ్ సో హెల్ప్ఫుల్ టు మీ. తయారు చేసిన తర్వాత మా ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. అంతే. ఆ రోజు ఆ రోజు వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత చీరలో కోకళ్ళలు కొనేసాను కదా, అవన్నీ ఎప్పుడో నాకు పనికొస్తాయనో, పిల్లలకి ఏదో కుట్టించాలనో, లేకపోతే ఎవరికన్నా ఇవ్వచ్చనో ఇవేమీ ఆలోచించలేదమ్మా. అన్నీ మొత్తం అందరికీ దానం చేసేసా. మొత్తం చీరలు 30 చీరలు ప్లస్ నాకు ఇంట్లో ఉన్న చీరలు, ఇంట్లో ఉన్నవి కూడా మొత్తం దానం చేసేసాను. చేసేసాక ఒక 50 అప్పట్లో 30 కంటే ఎక్కువ ఉండవులే, 30-35 అంతకంటే ఎక్కువ ఉండవు. సో కొత్తవి తెచ్చినవన్నీ కూడా, కొత్తవి తెచ్చినవి పాతవి అన్నీ కలిపి ఇంట్లో ఏమి జీరో, నాకేమి వద్దు. ఎందుకంటే నాకు అది అక్కడ కనపడుతుంటే నాకు అనీజీ ఫీల్ అయిపోతున్నాను లోపల. ఆ చీరలు కనపడుతుంటే లోపల అనీజీనెస్ వస్తుంది. దాంతో ఇంకా ఇది కాదు, మనం ఇంకా ఇచ్చేయాలి ఇవి అనే దీంతో అందరికీ పిలిచి చేశాను. కాషాయం వేసుకున్నాను ఇంట్లో ఉన్నవన్నీ కూడా. ఆ టైంలో మా బావగారు వాళ్ళు హాంకాంగ్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చారు డిసెంబర్ తర్వాత వస్తారు కదా, డిసెంబర్లో వాళ్ళు వచ్చారు. ఓకే. వచ్చారు. వచ్చిన తర్వాత చూడు హంగామా చేశారు ఇంట్లో పెద్దవాళ్ళు. మా అమ్మ ఏడుపు, నువ్వు కాషాయం కట్టేసుకోవడం ఏంటి, నువ్వు సన్యాసం తీసుకోవడం ఏంటి. వాళ్ళ కాషాయం అంటే సన్యాసమే వాళ్ళ ఉద్దేశంలో. సో మా అత్తగారు మా బావగారు అయితే ఇంకా చాలా అగ్గి మీద ఉగ్గిలం అయిపోయారు. ఇంటికి వచ్చి మీరు మీ ఆయన ఇద్దరు అదేంటి సన్యాసుల్లో కలిసిపోండి, పిల్లల్ని నాకు ఇచ్చేయండి, నేను పెంచుకుంటా అని చెప్పి చాలా గొడవ చేశారు. ఓకే. అంతా గొడవ చేసినా నా లోపల ఏ అలజడి లేదు, నాకు ప్రశాంతంగానే అనిపించింది. నేనేం మారలా, భయపడలా. వాళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు కదా అని నేనేం భయపడలా, రియాక్షన్ లేదు, చాలా స్థిరంగా ఉన్నాను. మా తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు దాంట్లో. నేను కొంచెం తేడా కలర్ కట్టుకుంటే కూడా
ఇది కాషాయం కాదే వావ్. అని చెప్పేవాడు. ఓకే ఓకే. దీంట్లో ఏదో పువ్వులు ఉన్నాయి, ఇది కాషాయం కాదు, తీసేసేయి. అలాగా వాడు బాగా హెల్ప్ చేసేవాడు. వాడు ఈయన ఇద్దరు నాకు సపోర్ట్గా ఉన్నారు ఆ విషయంలో. నేను ఎప్పుడైతే కట్టుకున్నానో అప్పటి నుంచి కూడా దేవర్ కంప్లీట్లీ విత్ మీ. మా బావగారికి ఏంటి కోపము, ఈ నాన్నగారికి, నువ్వు పాడైపోయిందే కాక నీ బావమరిదిని కూడా పాడు చేసావు, వాడికి కూడా ఎందుకో పనికి రాకుండా ఈ ధ్యానం నేర్పావు, నువ్వు పాడైపోయింది కాక మీ ఆవిడ్ని కూడా పాడు చేసావు ఈ కాషాయాలు కట్టించుకొని. సార్ సైలెన్స్ ఉండాలి మేడం. ఆయన నోరు మెదపరు, పూర్తి సైలెన్స్. ఓకే. ఎక్కడా ఏమీ అలజడి కూడా చూపించారు ఫేస్లో. ఫిట్నెస్ చేయడం అంతే. చాలా చాలా వాళ్ళిద్దరు సపోర్ట్ నాకు చాలా ఉంటుంది ఆ టైంలో మాత్రం, చాలా అవసరం కూడా నాకు. సో అలాగా ఒక 1.5 year 1.5 year కట్టుకున్నాను. 1.5 year ఉన్నారు మేడం. 87 నుంచి 88 89 మిడ్ కూడా అక్కర్లేదు, జనవరి అనుకో, అప్పటిదాకా ఉన్నాను. ఓన్లీ కాషాయం. ఓన్లీ కాషాయం. నా దగ్గర బీరువాలో 4 చీరలు ఉండేవి, కాషాయం ఓన్లీ అంతే. నేను నైట్ వేసుకున్నా అది కాషాయమే ఉండేది, ఆరెంజే. మా అక్కలందరూ వాళ్ళ చీరలన్నీ ఇచ్చారు కాషాయమే. ఓకే. మా అక్కలందరూ కూడా నువ్వు ఇవే కట్టుకుంటున్నావు కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే చీరలన్నీ నాకు ఇచ్చారు కాషాయం. అలాగే ప్రతి అక్క ఒక్కొక్క చీర ఇచ్చింది చూడు. సో పక్క ఇలా ఉన్న ఇంకో పక్క సపోర్ట్ అనేది వస్తుంది మేడం. నిజంగా ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే నా ఫ్యామిలీ ఎంత నన్ను సపోర్ట్ చేసింది అనిపిస్తుంది. ఓకే. ఎవ్రీథింగ్ రియల్లీ వాళ్ళ సపోర్ట్ లేదే నేను ఇంత నిలబడలేకపోయేదాన్నేమో అనిపిస్తుంది. పక్కన సార్ ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాడు మీకు. సో ఆ టైంలో మీకు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు మేడం? ఇంకా అంటే ఇంకా చెప్పాలంటే ఒక కంప్లీట్ ఒక దాని ఏమంటారంటే అయ్యప్ప మాల వేసుకొని ఉంటారు కదా మేడం, అది అదే దీక్షలాగా. అంతే అంతే, ఫుల్ ఫ్లెడ్జ్డ్. ద వే ఐ యూస్ టు డూ మెడిటేషన్, లాట్ ఆఫ్ మెడిటేషన్. ఏది చేయాలని ఆ టైంలోనే మేము విద్యానగర్లో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాం. కొంచెం పెద్ద రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా నీకు, ఆ ఇంటికి మారాం. ఆ ఇంట్లోకి వెళ్ళాక డి శ్రీనివాసరావు అని చెప్పాను కదా, ఆయన నేను కూడా ఇద్దరం కలిసి ఊజా బోర్డు మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ వచ్చింది ఊజా బోర్డు. మళ్ళీ థర్డ్ టైం మేడం? దిస్ ఇస్ థర్డ్ టైం. ఫస్ట్ టైం ఏమో మీ చిన్నప్పుడు, తర్వాత ఏమో పిల్లలు పుట్టాక అప్పుడు హైదరాబాద్కి వచ్చేసాక మళ్ళీ ఊజా బోర్డు. అంటే మీరు అప్పుడే మెడిటేషన్లోకి ఎంటర్ కూడా కాలేదు, జస్ట్ అప్పుడప్పుడే చూస్తున్నాను. సెకండ్ టైం. ఇప్పుడు థర్డ్ టైం కాషాయం వేసుకున్న తర్వాత ఆయన వేసేవాడు చూడు, రై రై అక్షరాలు కనిపించేవి కాదమ్మా, అలా తిరిగేది. అది అంత ఫాస్ట్గా తిరిగేది ఆయనకి. ఆయన అంత బాగా కనెక్ట్ అయ్యేవాడు అనమాట. దట్ మీన్స్ పట 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 అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ నాకు జ్ఞాపకం లేవులే, ఇప్పుడు చెప్పమంటే అంత డీటెయిల్ నేను చేయలేను. బట్ లాంగ్ డ్యూరేషన్ చేసేవారు, ఫాస్ట్గా మూవ్ అయ్యేవి. మేడం మళ్ళీ ఒకసారి ఊజా బోర్డు గురించి చిన్న గేమ్ రూల్స్ ఒక్కసారి చెప్పాలి మేడం మళ్ళీ ఒకసారి. ఎలా ఉంటుంది? ఏం లేదు, ఇప్పుడు మా కెమెరామెన్ కూడా చెప్తాడు అది. మా జై కూడా చెప్తాడు ఇప్పుడు ఊజా బోర్డు అంటే ఏంటో, అంత అలవాటు అయిపోయింది. ABCD Z దాకా రాస్తాం రౌండ్గా, ఒకటి కాలం వేసేసి లోపల 1 2 3 4 0 దాకా రాస్తాం.
రాసి ఒక పక్క ఎస్ ఆర్ ఒక పక్క నో అని రాస్తాం, అంటే ఈజీగా మూవ్ అవ్వడానికి. ఓకే. సో మధ్యలో ఒక స్ట్రైకర్ పెడతాం, అది మనం పెడతాం, చేయి పెడతాం, లైట్గా టచ్ చేయాలి, ఊరికే దాన్ని ప్రెస్ చేయకూడదు. లైట్గా టచ్ చేస్తే మనం కాసేపు మెడిటేషన్ చేసి దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మూమెంట్స్లో ఫస్ట్ డేస్లో మనకి ఏమీ రాదు. ఇఫ్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ అప్పుడు నీకు పైనుంచి సోల్స్ కనెక్టివిటీ వస్తుంది. ఓకే. అప్పుడు నిజమైన ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు నీ క్వశ్చన్స్కి. మూవ్ అయినప్పుడు ఆ లెటర్స్ మళ్ళీ క్యాచ్ చేసుకొని ఆ ఆల్ఫాబెట్స్ అన్నీ చూపిస్తుంది, పక్కన ఒకళ్ళ అవన్నీ రాస్తారు. సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి దట్ ఇస్ ద ఆన్సర్. యా. సో ఫ్రెండ్స్, స్వర్ణామృతం ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒక ఊజా బోర్డ్, ఆ గేమ్ రూల్స్ అండ్ ద ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మనకు పత్రి మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ ఊజా బోర్డ్. ఎస్ మేడం. దెన్ అదే వేసేవాళ్ళము. ఇలాగా చాలా ఎక్స్పెరిమెంట్స్ చెప్తానమ్మా, నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేదాన్ని చీకట్లో, ఈయన ఉండేవారు కాదు కదా, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి గుడ్డి పడుకున్నాక ఆ చీకట్లో ఓపెన్ ఐస్తో నేను త్రాతక అంటారు దాన్ని, ఓపెన్ ఐస్తో జస్ట్ ఐ యూస్ టు వాచ్. చీకటి, చిమ్మ చీకటి, ఇంత పిసర్ లైట్ కూడా ఉండకూడదు, చిమ్మ చీకటి. అయితే అలాగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాక నాకేమైంది తెలుసా, ఒక ఆకారం కనపడడం మొదలెట్టింది చీకట్లో నుంచి. ఐస్, నోసు, లాంగ్ నోసు, చిన్న బియర్డ్, కింద నుంచి మెల్లిగా స్టార్ట్ చేసి పైకి వెళ్ళేసరికి అది లోప్సంగరంప. ఓపెన్ ఐస్తో ఇదొకటి చూశాను నేను. అలాగ మెనీ ఫిగర్స్ కనిపించేవి, నాకు. అంటే ఓన్లీ త్రాతక చేస్తుంటే. ఓకే. చాలా బాగుండేది ఆ ఎక్స్పెరిమెంట్స్. ఒకసారి ఇలాగే ఊజా బోర్డు, నేను మా పక్కింటి అమ్మాయి, ఒక అమ్మాయి పేరు లీలానో లతానో ఏదో ఉండింది, మర్చిపోయాను. మా పాత ఇంట్లో, మా పక్కింట్లో ఉండేవారు. మా ఆయన లేనప్పుడు ఆవిడ వచ్చి పడుకుంటూ ఉండేది అప్పుడప్పుడు. సో ఆవిడనే వస్తేను మేము ఇద్దరం కలిసి, సరే మన ఇద్దరం కలిసి ఊజా బోర్డు వేద్దాము, కానీ ఒకటి లైట్స్ అన్ని ఆఫ్ చేసేద్దాం, లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి మనం పెడదాం, దీని ఎనర్జీ ఏంటో మనం చూద్దాం అని. అంతకుముందు ఏమైంది, ఒకసారి ఇట్లాగే ఊజా బోర్డు వేస్తుంటే సేమ్ ఇట్లాగే శ్రీనివాసరావు అంత గ్రూప్ అంతా ఉన్నాం. ఆ గ్రూప్ అంతా ఉన్నప్పుడు ఊజా బోర్డు వేసాం. ఊజా బోర్డు వేసి చీకట్ చేసేసాం రూమ్ అంతా. చీకట్ చేసి చూద్దాం, వీ విల్ సీ ద ఎనర్జీ అని. సరే అని చెప్పేసి వేస్తుంటే ఇప్పుడు మన కందిపప్పు సైజులో స్పార్క్స్ రావడం మొదలెట్టాయి. ఎవ్రీబడి సా. తిప్పుతుంటే స్పార్క్స్ వస్తున్నాయి ఆన్సర్స్కి. చిచ్చుబుడ్డి వెలుగుతుంది చూడు, అంటే అంత లేదు బట్ కొంత, దాంట్లో 1/4 అనుకో. రూమ్ అంతా చీకటి చేసినప్పుడు మధ్యలో ఊజబోర్డు పెట్టేవాళ్ళు కదా, దీనికి పర్టికులర్ ఏమైనా లైట్ లాగా ఏమైనా పెట్టేవాళ్ళం మేడం? లేదు, ఏమీ లేదని చెప్పాను కదా. ఫస్ట్ వేసేసేవాళ్ళం, లైట్ ఉన్నప్పుడే అంతా వేసేసేవాళ్ళం, స్ట్రైకర్ కూడా పెట్టేవాళ్ళం, చేయి కూడా పెట్టేవాళ్ళము, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసేవాళ్ళం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మనకి చేయి పెట్టింది కరెక్ట్, క్వశ్చన్ వేసేవారు, తిప్పేవారు, తిప్పినప్పుడు స్పార్క్స్. అందులో ఇంకా చీకటి కాబట్టి ఇంకా బాగా కనబడదు. అలాగా మా ఫ్రెండ్ తోటి ఇలాగే వేస్తున్నప్పుడు ఏమైంది, ఊజా బోర్డ్ చేశాను. చేస్తుంటేను సరే ఇద్దరం కలిసి చీకటిగా ఉంది, చీకటి చేసేద్దాము, ఈ ఎనర్జీ అప్పుడు చూసాం కదా, ఈ ఎనర్జీ ఆ అమ్మాయి కూడా చూపిద్దామని చెప్పేసి పెట్టి వేసాం. వేస్తుంటే ఏమైంది, తిప్పుతూ ఉంటే చెయ్యి ఇద్దరం పెట్టాం. తర్వాత కొంతసేపు తిరిగింది, కొంతసేపటికి ఎంత ఫాస్ట్ అయిందంటే ఆ మూమెంటు, అది మేము తిప్పలేకపోయాం. ఓకే. దాని ఫాస్ట్నెస్కి మేము చేయలేక నా చెయ్యి నొప్పి నేను మెల్లిగా తీశాను.
చేయి తీసేసాను. ఆ అమ్మాయి ఒక నిమిషం తర్వాత తనకి చేయి నొప్పి వచ్చి తీసేసింది. తీసేస్తే ఆ స్ట్రైకర్ తిరిగింది తెలుసా, దానంతట అదే. ఓకే, నువ్వు నమ్ముతావా నమ్మవు, దానంతట అదే తిరిగింది. తిరిగి పటా 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 తిరిగి గోడకేసి కొట్టుకుంది స్ట్రైకర్. ఇంకా ఇద్దరికి భయం పుట్టింది చూడు, ఏదో హారర్ మూవీలో చూస్తామే సేమ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. హారర్ మూవీ అది. అలా స్ట్రైకర్ కొట్టేసరికి తనేమో ఆ మూలకి వెళ్ళి కూర్చుంది, నేనేమో ఈ మూలకి వెళ్ళి కూర్చున్నా. చూస్తూ సైలెంట్ అయిపోయాం. వెంటనే గబుక్కున ఆ స్ట్రైకర్ ఎప్పుడైతే ఆగిందో గబుక్కున లైట్లు వేసేసాం. మీ ఇద్దరు ఉన్నారు మేడం అప్పుడు? ఇద్దరమే ఉన్నాం. అప్పుడు ఏం క్వశ్చన్ వేశారు మేడం, గుర్తుందా మేడం? క్వశ్చన్ నాకు అంత జ్ఞాపకం లేదమ్మా. బట్ తిరిగింది మటుకు ఫాస్ట్. తర్వాత పీక్సా మేడం మీరు చూసిన? పీక్స్, అది పీక్స్ నేను చూసిన దాంట్లో. ఇవంతా కూడా కాషాయం వేసుకున్న ఆ పీరియడ్. సో ఇలాగ చాలా 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 చేసేవాళ్ళం మేము. అంతా ఇంత కాదు ఎక్స్పెరిమెంట్స్. ఓకే మేడం, మీరు చీకట్లో మాస్టర్స్ అంతా కనపడుతూ ఉండేవాళ్ళు చెప్పాలి మేడం. ఒకసారి రాంబా మాస్టర్ అలా మెల్లిమెల్లిగా కనపడడం స్టార్ట్ అయింది కదా. సో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది కూడా ఏమైనా స్టార్ట్ అయిందా మేడం? మాట్లాడడం, క్వశ్చన్స్? జస్ట్ ఐ హావ్ సీన్ హిమ్. చూడే ఒకసారి ఊజా బోర్డు వేసినప్పుడు రంభ వచ్చారు. రంభ వస్తే నేను వాళ్ళు అడుగుతారు కదా, శ్రీనివాసరావు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు అని అడిగితేను జస్ట్ ఇప్పుడే వచ్చాను కదా, మేము ఇంటికి నువ్వు చూడలేదా అన్నాడు. అంటే మీరు ఎలా వచ్చారు అని అడిగారు. అడిగితే ఇప్పుడే వచ్చాను, మీ పక్కనే కూర్చున్నాను చాలాసేపు అన్నాడు. ఏంటి? పిల్లి అనమాట. రంప బొమ్మలో పిల్లి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తాడు ఆయన, క్యాట్ని. ఓకే, దాన్ని ఏమంటారు, తన దీన్ని రిప్రజెంటేట్ చేసేది పిల్లి. ఓకే, నువ్వు పుస్తకాల్లో చూడు, క్యాట్ ఉంటుంది. ఓకే, ఇంతసేపు మీ దగ్గరే కూర్చున్నాను కదా, నువ్వు చూడలేదా అంటే లేదే, మా ఎదురుగుండా మాకైతే కనపడలేదే అంటే అప్పుడు C80 అని వచ్చింది. స్ట్రైకర్ C80. వావ్. అలాగా. సో ఈ 1.5 yearలో ఒక చెప్పాలంటే ఒక దీక్ష, ఒక అయ్యప్పమాల దీక్ష లాగా మీకు కంప్లీట్ ఒక అదే కాషాయం డ్రెస్లో ఉండడం అనేది ఫ్యామిలీ పరంగా కొన్ని వచ్చినా సరే మళ్ళీ సపోర్ట్ వస్తూ ఉంది. అండ్ మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్, మీరు మాస్టర్స్ని చూడడం, ఊజా బోర్డ్ ఆడడం, అండ్ ఇవన్నీ కూడా జరుగుతుంది కదా మేడం. మీ డే టు డే యాక్టివిటీస్లో ఏం మార్పు లేదు మేడం? ఏమీ మార్పు లేదు. యాజ్ యూజువల్ వెళ్ళిపోతుంది. ఓకే. సో వంట చేయడం, బాక్సులు కట్టించేసి అన్నీ పిల్లల్ని స్కూల్కి పంపించడం అంతా కూడా మా అత్తగారికి వెళ్తే అప్పుడు మా అత్తగారు రావద్దని చెప్పారు కదా నన్ను. తర్వాత ఒక రోజు నన్ను ఈయనే పద వెళ్దాం అని చెప్పేసి అంటే లేదు ఆవిడ వద్దన్నారు. నాకు భయం వెళ్ళాలంటే, భయం ఒకసారి ఏర్పడిపోయింది కదా, అది మళ్ళీ పోలా. ఓకే. సో ఈయనే బలవంతంగా నన్ను తీసుకెళ్ళారు. ఆయన వెనకాల వెళ్ళాను, కానీ నేను వెనకాల ఎక్కడో ఉన్నాను, ఆయన ముందర ఉన్నారు. కాషాయంలోనే ఉన్నాను. ఓకే. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఆవిడే బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్ళారు. అయిపోయింది. కాషాయం వేసుకున్నా, బాగానే స్పెండ్ చేశాను ఆ రోజంతా, వాళ్ళ ఇంటి అక్కడే ఉన్నాను. తర్వాత కూడా ఎప్పుడన్నా కూడా ఆయన బయటికి వెళ్తుంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండడం జరిగింది. ఓకే. పిల్లలంటే మా మామగారికి చాలా ఇష్టం, ఇద్దరంటే కూడా. ఓకే. తర్వాత అప్పుడప్పుడు మున్నీని అక్కడ ఉంచడం వల్ల ఆవిడకి మున్ని అంటే ఎక్కువ ఇష్టం, దగ్గర తీసుకోవడం మొదలెట్టింది ఆవిడ, మా అత్తగారు. తర్వాత ఒకసారి ఎందుకో తెలియదు, మెడిటేషన్ ఎక్కువ అయ్యాక ఎంత ఇంటెన్సిటీ పెరిగిందంటే నాకు నా ధ్యానాన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆవిడ కాళ్ళ మీద అట్లాగా నమస్కారం చేసి ఎంత ఏడ్చానో. మీరు లోపల నుంచి ఏడుపు,
అది ఒక రకమైన బాధ, సంతోషము, దాన్ని ఏమంటారు, ఒక తృప్తి, అన్నీ కలిపి అసలు ఆవిడ కాళ్ళు కడిగానేమో అంత ఏడ్చాను. సార్ వాళ్ళ అమ్మగారు సావిత్రిదేవి గారు మేడం. ఏడ్చేశాను. అంటే ఏమవుతుందంటే ఈ ధ్యానంలోకి వచ్చాక కొన్ని మనం చేసినవి కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగా ఓకే, అలాగ జరిగింది. ఆ యొక్క ఇన్సిడెంట్ మాత్రం మర్చిపోలేను. అంత చదువుతున్నప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి మేడం? ఏం లేదు, లేమ్మా పర్వాలేదు, లేమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆవిడకి తెలియదు నేను ఎందుకు ఏడుస్తున్నాను. ఓకే, ఆవిడకి తెలియదు ఏం జరిగింది. ఆవిడకి భయం. మీకు అసలు ఇన్సిడెంట్ అయిపోయి కాస్త రిలీఫ్ అనిపిస్తుంది మేడం? రిలీఫ్ అనిపించింది చాలా. ఆ తర్వాత ఒకసారి నేను కాషాయం వేసుకున్నప్పుడే అనమాట, మా ముని అక్కడ ఉండేది కదా, ఉన్నప్పుడు దానికి అమ్మవారు పోసింది. ఇదంతా మచ్చలు అవుతుంది చూడు, అది పోసినప్పుడు విపరీతమైన మంటలు. అది ఎంత ఏడుస్తుందంటే ఆ మంటకి గట్టిగా అరుస్తుంది. మా అత్తగారు దాని దగ్గర ఉన్నారు. దాని మీద తెల్లటి ఉరికే చీర మాత్రం లైట్గా కప్పేసి పాపం బట్టలన్నీ తీసేసి దానికి, ఎందుకంటే మంటలు. దాంతో మా అత్తగారు అన్న వెళ్ళమ్మా నువ్వు ధ్యానం చెయ్యి, దానికి తగ్గాలి అని. ఆవిడ చూడలేకపోతుంది. సరే అని చెప్పేసి నేను ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చుంటే నాకు పైనుంచి రాఘవేంద్ర స్వామి కనిపించారు. ఆ రాఘవేంద్ర స్వామి కనిపించినది ఎలా ఉందంటే ఆయన లోపలికి ఏవో మంటలు పైకి వెళ్ళిపోతున్నాయి. ఇది అరుస్తున్నది మంటలతో అని నాకు తెలియదు. అర్థమైందా? అది మంటలతో ఏడుస్తుందని తెలియదు నాకు. ఏదో అరుస్తుంది, ఏదో బాగాలేదు అందుకని అరుస్తుంది. నాకు ఇలాగా అమ్మవారు పోసే మంటలు వేస్తాయని కూడా తెలియదు. ఎందుకంటే మాకు ఎవరికీ ఎక్స్పీరియన్స్ లేదు. ఆ రోజు రాఘవేంద్ర స్వామి కనపడ్డాము. పైన కింద నుంచి మంటలన్నీ ఆయన అబ్జార్బ్ చేసుకుంటున్నట్టు కనపడింది. ఒక గంటన్నర కూర్చున్నాను. గంటన్నర కాదులే, 45 minutes కూర్చున్నాను. కూర్చొని లేచేసరికి అది హాయిగా పడుకుంది. హాయిగా పడుకొని పొద్దున్న దాకా అది లేవలే. ఈ ఎక్స్పీరియన్స్. సో ఇదంతా కూడా మీ అత్తగారు చూస్తున్నారు కదా మేడం? చూస్తున్నారు కదా. ఆవిడకి తెలుసు నేను హీల్ చేస్తానని. ఆవిడకి తెలుసు. ఓకే, అప్పుడు ధ్యానం పైన ఒక నమ్మకం అట్లా కూడా పెరిగిందా మేడం? ఉంది, నమ్మకం ఉంది. ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, బేసిక్గా డబ్బు లేదు. ఆ ఇంపాక్ట్ కొద్దిగా ఉంది అంత. బట్ దే నో ద పవర్ ఆఫ్ మెడిటేషన్. దే నో ద పవర్ ఆఫ్ మెడిటేషన్. బాగుంది మేడం ఈ ఎక్స్పీరియన్స్. అదే ఇలా జరిగింది. ఈ 2 ఎక్స్పీరియన్స్లు. 2 చెప్పానా? సో ఇలాంటివి చిన్నవి చాలా జరిగాయి. కొన్ని జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని మర్చిపోయాను. సో ఈ 1.5 year మీకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఏమవుతుందంటే మన ఒంటి మీద అట్లా ఉండేసరికి నీకు కలర్స్లో స్పిరిచువల్ కలర్ ఈజ్ కాషాయం, కాస్మిక్ కలర్ ఈజ్ వైట్, నిర్వాణిక్ కలర్ ఈజ్ ఎల్లో. బాడీ నిర్వాణిక్ బాడీ కలర్ ఎల్లో, కాస్మిక్ బాడీ కలర్ వైట్, స్పిరిచువల్ బాడీ కలర్ కాషాయం, ఆరెంజ్. ఇట్లా అన్నమాట. ఈ లెవెల్లో వస్తాయన్నమాట. సో అలాగా ఈ ఎక్స్పీరియన్సెస్ అండ్ రియల్లీ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఐ కెన్ సే. తర్వాత మెల్లిగా ఒక 1.5 year అయిందేమో, నాకు లోపల ఇంకా అనిపించింది ఇంకా మామూలు రోప్స్కి వచ్చేసాను. అంటే మెడిటేషన్లోనే ఎవ్రీథింగ్ ఇన్ మెడిటేషన్ ఓన్లీ. ఇంట్యూషన్ కూడా ప్లస్ అవుతుంది అనుకో. ఐ కెన్ సే దట్ ఆల్సో. ప్లస్ కూడా అవుతుంది, 2 కలిపి. నాకు ఇంకా నువ్వు మామూలు బట్టల్లో మార్చుకోవాలి.
అసలు ఎందుకు వచ్చింది ఈ ఎక్స్పీరియన్స్, ఎందుకు నేను కాషాయం కట్టుకున్నాను? ఇప్పుడు నేను అత్యాశతోటి చీరలు తెచ్చుకున్నాను. హాంకాంగ్ ట్రిప్ నుంచి. యా. ఓకే. అది తెచ్చుకునేసరికి ఇప్పుడు ఆ చీరలన్నీ చీరల మీద మోహం ఉంది కదా. ఇప్పుడు మనం స్పిరిచువల్గా ఎదగాలి అంటే మాస్టర్స్ మన లోపల నుంచి కొన్ని 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 తీసేస్తారు. ఓకే. అది నాకు అక్కడ ఇంకా చీరల మీద వ్యామోహం అనేది పోయింది. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మై వేరింగ్ కాషాయం. అది ఉండాలి కానీ ఇట్స్ నాట్ బి మోర్ అటాచ్మెంట్. మోర్ అది నాకు టూ మచ్ కదా, అంత మరీ ఉండకూడదు. ఇప్పుడు కూడా నేను వెళ్తాను, ఏమీ తెచ్చుకోను, ఏమీ కొను. ఓకే. సో అది నేర్చుకోవడం కోసం మాస్టర్స్ ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు చీరలు అందరూ ఇస్తుంటారు. ఎన్ని చీరలు పంచిపెట్టేస్తాను తెలుసా నేను. ఓకే. అలా ఇచ్చేస్తూనే ఉంటాను. వచ్చిన వాళ్ళకల్లా కొత్త చీర చేతిలో పెట్టకుండా నేను పంపను, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. కానీ రీసెంట్ కూడా చూసాను మేడం, మొన్నటి వరకు మనకు రవీంద్ర వీడియో ఎడిటర్గా చేసినారు కదా మేడం. సో తను ఊరికి వెళ్ళేటప్పుడు మీకు విష్ చేద్దామని చెప్పేసి వచ్చాను మేడం. సో విల్ బి జాయినింగ్ హిందీ ఛానల్కి, పిఎంసి హిందీకి. అప్పుడు వచ్చి మీకు విష్ చేసి వెళ్దామని చెప్పేసి వచ్చాను మేడం. వచ్చినప్పుడు మీరు ఈ శారీ ఇచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పేసి ఇచ్చారంట. తన ఆఫీస్కి వచ్చి ఎంత గొప్ప చెప్పుకున్నాడు మేడం. పత్రి మేడం మా అమ్మగారికి చీర ఇచ్చారన్న, చాలా ఎమోషనల్ అయిపోయాడు అసలు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. జస్ట్ రీసెంట్గా 1 month బ్యాక్. నౌ ఐ లైక్ టు గివ్, నాట్ టు గ్యాదర్. నాకు ఎక్వైర్ చేసుకోవాలని ఉండదు. ఇప్పుడు ఇవ్వడంలో సంతోషం ఉంది. ఏది లేదన్నా ఎవరికైనా సరే, చీరలనే కాదమ్మా, ఏది లేదంటే అది ఇచ్చేయడమే. నాకు అది ఉపయోగపడినా సరే బాగా అలవాటైపోయింది నాకెందుకో ఇప్పుడు. ఓకే. ఆ ఇవ్వడంలో ఉన్న సంతోషం నాకు ఇప్పుడు అర్థమైంది, తృప్తి. గ్రేట్ మేడం, గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మరి అందరికీ, మొత్తం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతా కూడా. సో ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి, గ్యాదరింగ్ అనేది కాదు. గ్యాదరింగ్ కాదు. ఎంత ఎక్వైరీ చేస్తాం, ఎంత ఇల్లు నింపుతాం మనం. నాకు ఎంత ఖాళీ ప్లేస్ ఉంటే అంత మన మనసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? టైం ఉందా? చెప్పండి మేడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రజనీష్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు ఒక గెస్ట్గా. వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఏంటి, చాలా లగ్జరీస్గా ఉన్నాయన్నమాట అన్నీ. నేను అక్కడ ఇటలీ నుంచి తెప్పించాను, జపాన్ నుంచి తెప్పించాను, ఇలాగ ఆ ఇంటి ఆయన చెప్పడం మొదలెట్టాడు. చాలా కాస్ట్లీ థింగ్స్ చెప్తుంటే రజనీష్ ఏమన్నాడు, అవునా అన్నీ విన్నాడు. విని తర్వాత ఓకే కెన్ ఐ టెల్ సంథింగ్ నౌ అన్నాడు. అంటే ఓకే 12 అన్నాడు ఆ ఇంటి ఆయన. అంటే సరే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా సో అండ్ సో జపాన్ నుంచి తెప్పించాను, అది తీసుకెళ్ళి బయట పెట్టు. అలా ఒక్కొక్క వస్తువు అన్ని దేశాల నుంచి తెప్పించిన వస్తువులని ఇంటి నుంచి బయట పెట్టించాడు. నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. నౌ యూ విల్ లిసన్ టు మీ. ఓకే, అర్థమైందా నీకు? నువ్వు ఇవన్నీ ఉంటే వాటి మీద దృష్టి పోతుంది తప్ప నేను చెప్పే మాటల మీద నీకు ఉండదు. ఆ వస్తువుల్ని చూపించుకోవడంలోనే నువ్వు గొప్పతనం చూపించుకుంటావు, అంతేగాని నేను చెప్పిన మాటల మీద నీకు ధ్యాస ఉండదు. చూపించుకోవడం నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇంత బంగారం ఉంది, అన్ని వజ్రాలు ఉన్నాయి. ఫర్ వాట్? యూ ఎంజాయ్. అది నువ్వు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎంప్టీగా రావాలి. అది ఆయన కాన్సెప్ట్. నువ్వు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎంప్టీగా రా, దెన్ ఐ కెన్ టీచ్ సంథింగ్ టు యూ. అది బలం ఉంది మేడం. అన్ని వస్తువులన్నీ బయట పెట్టాక నేను చూపించడానికి ఏమీ లేదు. ఏం లేదు. జస్ట్ హ్యాస్ టు లిసన్. హ్యాస్ టు లిసన్. వావ్.
నౌ యు ఆర్ రెడీ టు లిసన్. సూపర్ మేడం, సూపర్. సో ఒక మాస్టర్, ఒక గురువు వచ్చారు అంటే యూ హ్యావ్ టు లిసన్. అంతేగాని మనం షోకేస్ లాగా అనేది కాకూడదు. బికాజ్ ఈజ్ వర్డ్స్ ఆర్ ఇలాగే వెరీ ప్రీషియస్. కర్నూలులో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయి ఎంత గ్రాస్పింగ్ ఉందంటే ఆ పిల్లాడికి, నేను ఇంటికి వెళ్ళగానే మామూలుగా కుర్చీ ఇచ్చారు, కూర్చున్నాను, మాట్లాడడం మొదలెట్టా. అబ్బాయి అబ్జర్వేషన్ చూడు. ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ ఇల్లంతా ఇలా చూస్తారు, ఏం వస్తువులు ఉన్నాయి, ఏం లేవు, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని సోఫాలు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి. మీరు ఏంటి ఏమీ చూడకుండా కూర్చున్నారు? వావ్. మనం వెళ్ళింది వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తిని చూడడానికి కాదు. అలాగే సేమ్ రజనీష్ వెళ్ళినప్పుడు ఆయన అన్నీ చూపించుకోకూడదు, నాకు ఇంత ఉంది అంత ఉంది అని. ఒక గురువు ఇంటికి వచ్చినప్పుడు గురువు మాట వినడానికి రెడీగా ఉండాలా. చాలా బాగుంది మేడం. ఒకసారిగా మీకు ఆ 1.5 year కాషాయం డ్రెస్సెస్ దగ్గర నుంచి ఒక కంక్లూడింగ్ వచ్చేసరికి ఒక గ్రేట్ మెసేజ్ వచ్చింది మేడం. Yeah. హ్యావ్ టు లిజన్. అండ్ మన ప్రాపంచికమైన వస్తువుల్ని ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అంత డిటాచ్ కూడా ఉండాలి. ఇమీడియట్ డిటాచ్మెంట్. వాటి పొద్దుగూకులు వాటిని తుడుచుకుంటూ వాడిని శుభ్రం చేసుకుంటూ ఏదో ఒకటి తెచ్చామనుకో ఇంట్లో, దాని మీదే ధ్యాస ఉంటే నువ్వు ఎప్పుడు ఇంక జ్ఞానాన్ని తీసుకోగలవు? టైం ఎక్కడుంది నీకు? మొన్న ఏదో చెప్తున్నప్పుడు ఎవరో అంటున్నారు అనమాట, పొద్దుగూకులో నువ్వు వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద మాటలు, వీళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు ప్రేమించడానికి మనిషి ఎక్కడ దొరుకుతాడు? ప్రేమించడానికి ఒక మనిషి కావాలి కదా. కట్టుకున్న పెళ్ళానికైనా కట్టుకున్న మొగుడికైనా పెళ్ళాం అంటే కొన్ని ఇష్టం ఉంటుంది, మొగుడు అంటే కొన్ని ఇష్టం ఉంటుంది. అన్నీ ఓవరాల్గా ఇష్టాలు ఉండవుగా. అంటే ప్రేమ లేనట్టేగా, కంప్లీట్గా. ఇష్టం లేకపోయినా ఉన్నట్టేగా. సో ప్రేమించడానికి ఒక మనిషి కావాలి కంప్లీట్గా. అది గురువు ఒక్కడే ఇవ్వగలడు నీకు, వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్, వితౌట్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ ఈస్ మాస్టర్. అది చాలా బాగుంది మేడం ఈరోజు. నీ డ్రాబ్యాక్స్ కానీ, నీ ప్లస్ కానీ, మైనస్ కానీ, విత్ ఎవ్రీథింగ్ హీ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్. అది దట్ ఈస్ గురు. అన్ని యాక్సెప్ట్ చేసుకొని దెన్ మళ్ళీ గైడ్ చేస్తారు. దట్ ఈస్ వెరీ యూనిక్ మేడం. యూనిక్. దట్ ఈస్ వై గురు ఈజ్ సో గ్రేట్. గురువుకి ప్రథమ తాంబూలం ఎందుకు ఇచ్చారు అందరూ కూడా? బికాస్ ఆఫ్ దాట్ క్వాలిటీ. He is only called Guru, none other than. పొద్దుమూకులు అహంకారాలతోనూ కక్షలతోనూ కార్పణ్యాలతోనూ ఉంటే నువ్వేం జీవిస్తున్నట్టు లెక్క? నువ్వున్నా పోయినట్టు లెక్కే. నా ఉద్దేశంలో ఇది. ఎస్ మేడం. దిస్ ఈస్ కంప్లీట్, స్వర్ణార్థం ఈజ్ కంప్లీట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మేడం. అండ్ ఇట్ మీన్స్ లాట్. అండ్ చాలా మంది ఒక ఇన్స్పైరింగ్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు పత్రి మేడం గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకొక అడుగు ముందుకు జరిగింది ఈ యొక్క 21వ ఎపిసోడ్లో. నాకు తెలిసి ఈ యొక్క 1.5 year కాషాయం డ్రెస్సెస్లో ఉన్న విషయం ఎవరికి తెలిసి ఉండదు మన ధ్యాన ప్రపంచాంతకందరికీ కూడా ఇంత డీటెయిల్డ్గా. సో అందులో నుంచి ఒక గొప్ప గొప్ప అనుభవాలు ఈరోజు మనం పత్రి మేడం గారి ద్వారా పంచుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఒక ఓషో రజనీష్ మాస్టర్
తను ఇంటరాక్ట్ అయిన ఒక డిసైపుల్, ఒక చిన్న ఇన్సిడెంట్ అంతా కూడా ఈరోజు పంచుకోవడం జరిగింది. ఇందులో ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు మనకి పత్రి మేడం. సో మన ఫిజికల్ లైఫ్లో, మన డే టు డే యాక్టివిటీస్లో ఎన్నో డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, ఎనీథింగ్. సో మనం చాలా 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 అటాచ్డ్గా ఉంటూ ఉంటాం. బట్ అట్ సేమ్ టైం వీ హ్యావ్ టు బీ మోర్ డిటాచ్డ్. అప్పుడే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆత్మజ్ఞానంలో పెంచుకోవడంలో మనం ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. సో ఇలాంటి ఒక గ్రేట్ మెసేజ్ మేడం యొక్క జీవితంలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా ఈరోజు మనకి ఈ గొప్ప సందేశాన్ని ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ స్వర్ణామృతం ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకి, టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్ యాజమాన్యానికి అంతటికి కూడా a special thanks. And now we are signing off, myself Chandu and Patri Madam from Pyramid Valley International. Thank you.